గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం ప్రధాన లబ్ధిదారు కారుమూరి కుటుంబమే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం ప్రచురించింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఇక మద్యం రవాణాలో కొల్లగొట్టిన సొత్తు 11.95 కోట్లు వారి ఖాతాల్లోకి. ఆ సొమ్ముతో అప్పులు తీర్చి స్థిరాస్తుల కొనుగోలు, పుట్టినరోజు వేడుకలు, విమాన ప్రయాణ ఖర్చులు. ఈ ఖాతాల్లోని డబ్బుతోనే మొత్తం 18.09 కోట్లు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తింపు. కారుమూరి రాజకీయ పలుకుబడితోనే దోపిడీ. రాజ్ కేసిరెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 లక్షలు చెల్లింపు. నాంపల్లి కోర్టులోని హాజరైనటువంటి దృశ్యాన్ని అయితే చూద్దాం. రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడి. మొత్తాన్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు. అసలు ఈ వ్యవహారం ఏంటంటే, జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో మంత్రిగా, అంటే ఆయన మంత్రి కారుమూరి మంత్రిగా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా చాలామంది కూడా కొంతమంది ఇది ఒక సిండికేట్గా వ్యవహరించి ఆయన రాజ్ కేసిరెడ్డి అనేటటువంటి ఆయన, అంటే దానికి ముఖ్య భూమిక పోషించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరు ఏం చేస్తే ఎవ్రీ మంత్ అనమాట 50 నుంచి 60 లక్షల రూపాయలు అయితే మాత్రం రాజ్ కేసిరెడ్డికి అయితే మాత్రం ఈయన పంపిస్తున్నారు. రాజ్ కేసిరెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఈ యొక్క మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా తేల్చడం జరిగింది సిట్టు. మొత్తానికైతే మాత్రం ఈ వ్యవహారంలో చాలామంది తలలున్నాయి. ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంపై కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే, అయితే ఒక్కొక్కరు ఇది చేస్తున్నారు. ఈయన కుమారుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కారుమూరి కుమారుని కూడా. ఏది ఏమైనా సరే, ఇదైతే మాత్రం ఒక ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద కుంభకోణంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి, ఎవరెవరు అనుకున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి బడా నాయకులు, మాజీ మంత్రి కారుమూరి కూడా ఉన్నారు. ఇక అరెస్ట్ చేయడంతో ఆయనకైతే మాత్రం 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. మరి ఇది వీటన్నిటి కూడా ఎప్పుడు నిగ్గు తేల్చుతారు? ఒక పక్క తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారంలో కూడా ఇంతవరకు కూడా ఆ కేసు కూడా మరుగున పడిపోయింది. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యవహారాల్లో కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోపక్క ఇంకో అంశాన్ని చూస్తున్నాం. భవిష్యత్తు బరువే, పిల్లల్లో అసాధారణంగా గ్లూకోజ్. చెన్నై ఐడిఆర్ఎఫ్ పరిశోధనలో వెల్లడి. మారుతున్న జీవనశైలిలో పిల్లల్లో పెను మార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బులు బారిన పడవచ్చునని చెన్నైలోని ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఐడిఆర్ఎఫ్ సర్వే హెచ్చరించింది. దేశంలో 3 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల్లో 8.40% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 12.40 మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేసింది. ఉపకాయం కలిగిన తల్లిదండ్రులు పిల్లలకు ఈ ముప్పు 8% ఎక్కువేనని తెలియదు. మొత్తానికైతే మాత్రం షుగర్ శాతం, అంటే చాలామంది మనం గతంలో చూసాము, 90s ముందు అయితే మాత్రం ఎక్కడో ముసలోళ్ళకి, వృద్ధులకి అయితే మాత్రం షుగర్ ఉండేదని తెలుసా. రానైతే మాత్రం ఇది తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో చదువుకునే విద్యార్థుల్లో కూడా, స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థుల్లో కూడా ఈ యొక్క షుగరు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిక బరువు కూడా పెరిగేటటువంటి అవకాశాలు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వాళ్ళ యొక్క జీవనశైలి, ఆహారం ఒకటి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క జీవనశైలి అవ్వచ్చు, ముఖ్యంగా ఎక్సర్సైజ్ లేకపోవటం. గతంలో ఏంటంటే గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే పట్టణాల్లో అవ్వచ్చు, కొంచెం దూరంగా పాఠశాలలు ఉండటంతో కొంచెం నడిచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అంతా కూడా ఇంటి ముందుకు రావటం, ఇంటి దగ్గరకే బస్సులు, ప్రైవేటు స్కూల్ బస్సులు అవ్వచ్చు, లేకపోతే ప్రైవేటు స్కూల్ ఆటోలు కూడా ఇంటి దగ్గరకే వచ్చేటప్పుడు ఎక్సర్సైజ్ ఉండని పరిస్థితి అయినప్పుడు, ముఖ్యంగా పాఠశాలలో కూడా అపార్ట్మెంట్ కల్చర్ రావడంతో వాళ్ళకి ఇక ఆడుకునే పరిస్థితి లేదు. దీని ద్వారా వాళ్ళలో ఎక్సర్సైజు, అంటే వాళ్ళ యొక్క శారీరక వ్యాయామం ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఏదో అరాకొరగా ఏదో గిఫ్ట్, మన అవార్డుల కోసమో, లేకపోతే వాళ్ళ యొక్క ప్రైజుల కోసమో ఏదో ఒక రోజు వార్షికోత్సవం రోజు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఆ వార్షికోత్సవాలు నిర్వహించి ఆ స్కూల్లో ఏదో ఆర్భాటంగా చేస్తాయి తప్ప, ఇట్లా క్రీడలపై అయితే మాత్రం పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచేటటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే పిల్లల్లో ఎక్కువగా గ్లూకోజు, చక్కెర శాతం పెరుగుతుందని చెప్పేసి మనకి అంటే మామూలుగా ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ అయితే మాత్రం ఈ యొక్క తాజా అధ్యయనంలో అయితే మాత్రం వెల్లడించింది. ఇది రాను ఇంకా పెరగటమే కానీ తగ్గేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆహార నియమాల్లో కూడా జంక్ ఫుడ్ ఎక్కువగా పిల్లలకి ఇవ్వటం, అలాగే బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, వాళ్ళు తినేటటువంటి ఆహారం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కావాలనేటువంటి పోషకాహారాలు కాకుండా జంక్ ఫుడ్ పైనే ఎక్కువగా వాళ్ళకి రెడీమేడ్ ఫుడ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా వాళ్ళకి
చక్కెర శాతం పెరగటానికి, ముఖ్యంగా డయాబెటీస్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం. మళ్ళీ ఒక స్థూలకాయం కూడా పెరగడానికి అవకాశం. మరి ఒక పక్క జన్యుపరమైనటువంటి, అంటే తల్లిదండ్రులు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మాత్రం వాళ్ళు కూడా ఆ యొక్క షుగర్ ఉంటే మాత్రం వంశపారపర్యంగా వచ్చేటటువంటి అవకాశం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆహార నియమాలప్పుడు ఒకటి, మరోపక్క వ్యాయామం ఒకటి చేస్తే మాత్రం దీన్ని తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి ఒక పక్క ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు. మరో అంశం చూద్దాం. H1Bపై $1.03 లక్షల వడ్డన అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని చూద్దాం. కొత్త రుసుమును ప్రతిపాదించిన ట్రంప్ సర్కార్ ఈ ఏడాది చివరికల్లా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం. ట్రంప్ దాదాపు మనం చూస్తున్నాం 2.5 సంవత్సరాల నుంచి ఇదే పందా కొనసాగుతున్న. ఏదో ఒకటి, ఒక పక్కేమో సుంకాల పేరుతో మిగిలినటువంటి దేశాలపై ఆర్థిక భారం మోపడం, ఒక పక్క యుద్ధాలతోటి, మరోపక్క ఇరాన్పై యుద్ధం చేయటం, ఇవన్నీ కూడా అమెరికాకు పెద్ద తలనొప్పిగా ఉంది. మరోపక్క వీసా ఈ మధ్యకాలంలో గోల్డ్ కార్డు కూడా తీసుకురావడం జరిగింది. దానికి దాదాపు $1,00,000 కడితే గోల్డ్, అంటే $15 లక్షల కడితే మాత్రం అది గోల్డ్ కార్డు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ట్రంప్ నిర్ణయం అయితే అటు అమెరికా అవచ్చు, లేకపోతే మిగిలినటువంటి దేశాలు, ముఖ్యంగా భారతీయులకు అయితే మాత్రం ట్రంప్ నిర్ణయం అయితే మాత్రం తీవ్ర తలనొప్పిగా మారింది. కాబట్టి ట్రంప్ ఎప్పుడు దిగిపోతారా బాబు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరోపక్క హర్ముజ్ జలసంధిపై ఆయన రోజుకు ఒక మాట మాట్లాడటం, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఈయన తలదూర్చి చేస్తున్నటువంటి ప్రయత్నాలు వచ్చి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది. ఇక మరో అంశం చూద్దాం. ప్రపంచానికి తెలియాలి, రైతుల విజయగాథలు ప్రపంచానికి తెలియాలి, స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించాలి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముసునూరులో పాప్కార్నిక నూతన వంగడం ఆవిష్కరణ అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. దానికి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గడుక కలిసి ఇక్కడ స్టాల్స్ని అయితే మాత్రం తిలకించడం జరిగింది. ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ, రైల్వే స్టేషన్లో కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు. పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తేనే రైతులకు లాభదాయకం, మంచి బ్రాండ్తో ఎగుమతులు పెంచుదాం. ముసునూరులో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మన వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేయాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారంట. ముఖ్యంగా ఆహార విషయంలో, ఆహార ప్రాసెసింగ్ విషయంలో అయితే మాత్రం, ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో అయితే మాత్రం, అంటే ఒక పక్క ఐటీ, మరో పక్క సంక్షేమ పథకాలను డెవలప్ చేస్తూనే ఆహార ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా నెలకొల్పాలి. వీటన్నిటి కూడా జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో అయితే మాత్రం బ్రాండింగ్ తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనా సరే పాప్కార్న్ విషయంలో అయితే నూతన వంగడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి పాప్కార్న్ మనం చూస్తున్నాం, సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు పాప్కార్న్ కూడా మనకి దాని యొక్క ప్రత్యేకత. చాలామంది పిల్లలు కూడా పాప్కార్న్ తింటారు. ఇదైతే మాత్రం ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తోడు ఫుడ్ ప్రాసెసింగ్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొంచెం రైతులకైతే మాత్రం చెప్పడం జరిగింది. వ్యాపారవేత్తలు కూడా ఫుడ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో మన మొక్కజొన్నకు సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేయటం, వాటిని పాప్కార్న్ లాగా యూజ్ చేయటం, దాన్ని ఎక్కువగా అవసరమైతే ఎక్స్పోర్ట్ కూడా చేసే స్థాయికి ఎదగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడటం జరిగింది. దీనికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ కూడా ఆయన దీన్ని మెచ్చుకోవటం జరిగింది. ఏది ఏమైనా సరే మొత్తం ఇంకొక అంశం కూడా చెప్పడం జరిగింది. అరకు కాఫీ గురించి కూడా అది జాతీయ స్థాయిలో బ్రాండింగ్ ఉంది. పాప్కార్న్ అలాగే అరకు కాఫీని ప్రతి రైల్వే స్టేషన్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేసి పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాత్రం కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఒక ఉత్పత్తి అవ్వచ్చు, లేకపోతే అదే అవ్వచ్చు, ఒక పేటెంట్లు అవ్వచ్చు, అది ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాండింగ్ ఉండాలి, అది జాతీయ స్థాయిలో ఉండాలి. అరకు కాఫీ గురించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఒకసారి ఆయన ఆంధ్రప్రదేశ్ విజిట్ సమయంలో కూడా కాఫీ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఐటీ లేకపోతే ఏఐ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా బ్రాండ్ ఇమేజ్ని పెంచడంతో పాటు వాటన్నిటిని కంపెనీలు తీసుకురావడంతో పాటు రైతులు పండించేటటువంటి ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అరకు కాఫీ అవ్వచ్చు, మరోపక్క పాప్కార్న్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మనం ఇమేజ్ పెంచుకోవాలి. మిగిలినటువంటి ఆహార ఉత్పత్తులకు కూడా మనం, అంటే కొన్ని కొండపల్లి బొమ్మలు అవ్వచ్చు, ఏటుకొప్పాక అవ్వచ్చు, వీటన్నిటిని కూడా ఏ విధంగా జాతీయ స్థాయిలో వాటికి ఒక గుర్తింపును తీసుకొచ్చే విధంగా అయితే మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. సిబ్బంది లేకుండా సేవలేలా, వైద్య ఆరోగ్య శాఖను వేధిస్తున్న మానవ వనరుల కొరత, 35,000కు పైగా ఖాళీలు అంటూ కథనాన్ని అయితే మాత్రం ప్రచురించడం. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను మానవ వనరుల కొరత వేధిస్తుంది. జ్వరాలు,
ఇక అసంక్రమిక వ్యాధులు, అత్యవసర పరిస్థితుల్లో సేవలకు ఇబ్బంది కొరత, ఇక సిబ్బందికి కొరతతోటి అయితే మాత్రం సతమతమవుతున్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రజారోగ్య, సెకండరీ హెల్త్, వైద్య, విద్య, ఆయుష్, ఏపీ శాక్స్, ఏపీ ఎంఎస్ఐడిసి, ఆహార భద్రత, ఔషధ నియంత్రణ సంస్థ, ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ తదితర అన్ని విభాగాల్లోనూ భారీగా ఖాళీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత 20 నెలల్లో 9,000 పోస్టులు భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీకి అర్హత, నైపుణ్యాలేమి, రిజర్వేషన్లకు తగ్గట్లుగా అభ్యర్థులు దొరకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది. అందరూ ఐటీ లేకపోతే మిగిలినటువంటి లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళి విద్య చేస్తుంటే మిగిలినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అవ్వచ్చు, లేకపోతే రెవెన్యూ అవ్వచ్చు, లేకపోతే ఏవైతే శాఖలు ఉన్నాయో వాటికైతే మాత్రం అర్హతలు లేకుండా అనమాట వాళ్ళు ఉంటున్నారు. గతంలో మనం చూసేవాళ్ళం బీఏ బీకామ్లో చదివేవాళ్ళు, ఇప్పుడైతే మాత్రం బీఏ బీకామ్లో జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ అయిన కొరత. మరోపక్క నర్సింగ్ విద్యార్థులు కూడా తక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో మనం కేరళ నుంచి నర్సులను తీసుకొచ్చి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ అయితే మాత్రం కేరళ నుంచి వస్తున్నారట. కాబట్టి మిగిలినటువంటి శాఖలపై కూడా దృష్టి పెట్టాలా. దీనైతే మాత్రం సిబ్బంది లేకుండా వైద్య ఆరోగ్య శాఖలో అయితే మాత్రం కొంచెం ఈ సిబ్బంది కొరత అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పట్టణాల్లో హరిత భవనాలు, అమరావతిలో గ్రీన్ బిల్డింగ్ విధానంలో నిర్మించిన సిఆర్డీఏ పరిపాలనా భవనం, ఇక ఈ తరహాలోనే మిగిలినటువంటి బిల్డింగులు కూడా నిర్మించాలి అని చెప్పేసి కథనాన్ని అయితే మనం చూడవచ్చు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం, గ్రీన్ బిల్డింగ్ విధానంలో నిర్మిస్తే ఇంపాక్ట్, రేరా రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీలు, విద్యుత్ నీటి వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వేగం పుంజుకున్న పట్టణీకరణలో నగరాల రూపురేఖలు మారుతున్నాయి. పచ్చని ప్రదేశాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు విస్తరించడంతో సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుత్, నీటి అవసరాలు పెరగడం, తగ్గుతున్న పచ్చదనం, తీవ్రమవుతున్న పగటి ఉష్ణోగ్రతలు భవిష్యత్ పట్టణ జీవనానికి సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ హిత నిర్మాణాలే స్థిరమైన పట్టణాభివృద్ధికి మార్గంగా ప్రభుత్వం భావిస్తుంది. నీరు, విద్యుత్ వినియోగం తగ్గేలా నిర్మించి ప్రకృతి అనుకూల గ్రీన్ బిల్డింగ్ను ప్రోత్సహిస్తుంది. మొత్తానికైతే మాత్రం సిఆర్డీఏ భవనం నిర్మించింది ఏపీ ప్రభుత్వం. అయితే ప్రకృతి పరంగా ముఖ్యంగా గ్రీన్, అందుట్లో దాదాపు 30% మనం కనుక నిర్మించేటటువంటి భవనాల్లో 30% గ్రీనరీ ఉండే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకోవాలా. ఈ మధ్య కాలంలోనే ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కంపెనీలకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొక్కలు పెంచడం, మరోపక్క ఎక్కువగా గ్రీనరీ ఉండాలా, పొల్యూషన్ తగ్గించే విధంగా ఉంటే మాత్రం ఆ కంపెనీలకు కొంచెం రాయితీలు ఇవ్వటం, లేకపోతే ఆ కంపెనీలకు అవార్డులు, రివార్డులు ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆదేశించడం జరిగింది. అట్లానే ఏపీ ప్రభుత్వం కూడా సిఆర్డీఏ ఏ విధంగా అయితే మాత్రం బిల్డింగ్ని నిర్మించారో మిగిలినటువంటి భవనాలు కనుక అదే గ్రీనరీ కనుక ఎక్కువగా ఉంటే మాత్రం, పర్యావరణ హితంగా ఉంటే మాత్రం వాటికి కొన్ని రాయితీలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అన్ని కూడా కథనాలు ఉంటాయి. వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. ఇక సర్జరీలకు కత్తిర, జోడాల సమ్మెపై బాబు సర్కారు మొండి పట్టుదల, అవుట్ పేషెంట్ అంటూ ఒక భారీ బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించకుండా తాత్సారం, ప్రభుత్వ వైద్య రంగాన్ని నీరుగార్చే కుట్రలు, బోధనాసుపత్రిలో రోగుల ఆహాకారాలు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులే దిక్కు. ఇక ఓపీలో గంటల తరబడి పడిగాపులు, వారం 10 రోజులకు మందులు రాసిచ్చి పంపిస్తున్న వైనం. అన్ని జీజీహెచ్లో 2 వారాలుగా అత్యవసర సేవలు, కానీ మేజర్, మైనర్ సర్జరీలన్నీ వాయిదా. 70% పైగా పడిపోయిన కాన్పులు, రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్లు 40% తగ్గుదలంటూ ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం జోడాలు సమ్మె చేస్తున్నారు. దాదాపు 14వ రోజుకు అయితే మాత్రం జరిగింది. వాళ్ళకి కావలసినటువంటి స్టైపెండరీ పెంచాలి, 15 నుంచి 20% అయితే మాత్రం మాకు స్టైపెండరీ పెంచాలి, అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు దాదాపు 15 రోజులకు ముందు నుంచి కూడా వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. కానీ ఇంతవరకు అయితే మాత్రం చర్చలు సఫలీకృతం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా వాళ్ళకి గతంలో అయితే మాత్రం ఓపీ సేవలు నిలుపుదల చేశారు, తర్వాత రాను కూడా చేశారు. ఇప్పుడు ఈ సమ్మె అయితే మాత్రం ఉధృతం చేసి ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని మరి ఏ మేరకు వాళ్ళకి స్టైపెండరీ ఇస్తుంది జోడాలకు అనేది మనం చూడాలా. ఈ యొక్క సమస్య అయితే మాత్రం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు, మీ అహంకారం వేడండి, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపండి, స్టైపెండ్ పెంపు విషయంలో ప్రభుత్వ వైఖరి. వైఎస్ జగన్ అయితే మాత్రం మండిపాటు, ఒక జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి పేదరుగుల ప్రాణాలతో చెలగాటం ఆడతారంటూ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వంపై వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్గా అబద్ధం, రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పేదంతా బూటకం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. 2026-27 బడ్జెట్లో రాజధాని పనులకు 6,000 కోట్ల రూపాయలు కేటాయించిన సర్కార్, అందులో 1,200 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు. 2014-19 మధ్య రాజధాని కోసం దాదాపు
5,13,060 కోట్లు అప్పు. దాన్ని తీర్చేందుకు బడ్జెట్లో దాదాపు 836.26 కోట్లు కేటాయింపు. ఇందులో ఇటీవల 421.99 కోట్ల రూపాయల చెల్లింపు. మొత్తానికైతే మాత్రం రాజధాని ఆ అప్పుల వడ్డీతో సహా రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుందంటూ ఆర్థిక నిపుణులు రాజధాని లేకుండా చేయటమే కాదు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న చంద్రబాబు అంటూ సాక్షి దినపత్రికలో కథనాన్ని చూడొచ్చు. మొత్తానికైతే మాత్రం ఒక పక్క అభివృద్ధిని అంటే ప్రోత్సహించాల్సింది బదులు కేంద్ర ప్రభుత్వం నుంచి అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ అయితే మాత్రం ఏదైతే అప్పులు అవ్వచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోటి అమరావతిని డెవలప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి చేస్తూ దాని వెనక ఎంత ఉంది. మరో పక్క ఎస్ఎఫ్టీకి దాదాపు 6,000 ఉండొచ్చు, లేకపోతే 4,000 ఉండొచ్చు, కానీ 15,000 అవుతుందని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేయడం. 20,000 అవుతుంది ఎస్ఎఫ్టీకి. ఇది ఇక్కడ బాంబే, కలకత్తా, లేకపోతే ఢిల్లీలో కూడా ఇతర దేశాల్లో కూడా ఇంత కాస్ట్లీ లేదు. అక్కడ నిర్మించేటటువంటి భవనాలు దీని వెనక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, ఈ యొక్క అప్పులు పేరుకుపోతున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యంగా వైసీపీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మనం చూడవచ్చు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఏలూరు జిల్లా ముసునూరులో హైబ్రిడ్ పాప్కార్న్ మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ. పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తిలో విశేష సేవలు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదైనా సరే ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో అయితే మాత్రం ముందుండాలి. ముఖ్యంగా అంటే ఏదైనా సరే అంటే చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి పాప్కార్న్ అయితే మాత్రం దాదాపు ఇప్పుడు భారీ స్థాయిలో అయితే మాత్రం ప్రతి సినిమా హాల్లో పాప్కార్న్ ఏ విధంగా ఉంటుందో చూసాం. కాబట్టి నూతన వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సిపి రాధాకృష్ణ అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొన్నటువంటి సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం. షుగర్ రేటు వింటే బీపీ. నెల రోజుల్లో 30% పెరిగిన ధర. మరోపక్క రిటైల్ మార్కెట్లో సగటున కేజీ 63 రూపాయలు తగ్గిన ఉత్పత్తి. పండుగల సీజన్ డిమాండ్తో కొరత, అక్రమ నిల్వలతో సరఫరాపై ప్రభావం. ఇథనాల్ కోసం మళ్లింపు ప్రభావం కూడా. దశాబ్దం తర్వాత దేశం తొలిసారిగా దిగుమతుల బాట, ఇప్పటికే ఎగుమతులు. దీని గురించి ఏంటంటే ఒక పక్క చెరుకు ఉత్పత్తి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క E20 అంటే పెట్రోల్లో ఇథనాల్ కలపటం వల్ల దాన్ని ఉత్పత్తి అయితే మాత్రం ఇంకంటే పంచదార షుగర్ ఉత్పత్తి స్థాయి తగ్గిపోతుంది కాబట్టి రేటు పెంచాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే షుగర్ రేట్లు పెరగటం, మరోపక్క ఆయిల్ రేట్లు పెరగటం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యుద్ధాల ప్రభావం ఏదైతే ఉందో దీన్ని కూడా నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం. ఉద్దేశపూర్వకంగానే సీమ ప్రాజెక్టును ఎండగడుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ రాయలసీమ నాయకుల ధ్వజం. వైఎస్ఆర్సీపీ నేతల పోతిరెడ్డిపాడు పర్యటనకు పోలీసుల అడ్డంకులు. రోడ్డుపై బైఠాయించిన నాయకులు న్యాయమైన హక్కుల గురించి అడిగితే పోలీసులు నిర్బంధం అంటూ ఆగ్రహం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. నిన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అయితే మాత్రం ధర్నాకు పూనుకుంటే వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇక రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు. నాడు జీవో 176ను అడ్డుకొని ఇప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్లు అంటూ డ్రామాల. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకే ఇక 34% అమలు చేయాల్సిందే. ఇక వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం తీర్మానం. మొత్తానికి ఈ రిజర్వేషన్లు అయితే మాత్రం అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొత్తానికి అయితే మాత్రం వైసీపీ కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక అయితే మాత్రం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో తాడేపల్లిగూడలోనే బీసీ నాయకులంతా కూడా సమావేశం అవడం జరిగింది. దీంట్లో బీసీలందరూ కూడా కలిసి అంటే ఇక 34% రిజర్వేషన్లు గతంలోనే మేము ప్రతిపాదించాం, కానీ ఆయన కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 34% మేమే ఇస్తున్నామని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఇక ఇది అయితే మాత్రం పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం క్రెడిట్ 34% రిజర్వేషన్లు ఇచ్చాం కాబట్టి దీన్ని ఏ విధంగా మనం అంటే వైసీపీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై నిన్న బీసీ నాయకులందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ఈ 34% కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ పోతున్నట్టు స్థానిక సంస్థలు ఏ విధంగా మనం లబ్ధి పొందాలి, స్థానిక సంస్థలు ఏ విధంగా. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో హెచ్చరించడం జరిగింది నాయకులందరూ కూడా పార్టీ సమావేశంలో అయితే మాత్రం ఏంటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏకగ్రీవానికి మాత్రం అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ కనుక నియోజకవర్గంలో ఏకగ్రీవం కనుక అట్లా జరిగితే స్థానిక సంస్థల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిదే బాధ్యత అంటూ ఆయన ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఏది ఏవైనా సరే మరి మొత్తానికైతే మాత్రం వైసీపీ కొంచెం
ఆచితూచి అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. 34% రిజర్వేషన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత దానిపై బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళు కూడా ఒక కార్యాచరణకైతే మాత్రం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం ఆంధ్రజ్యోతిలో మిస్ యూనివర్స్ ఇండియాగా కేరళ కుట్టి, జైపూర్లో జరిగిన పోటీలో విజేతగా కజియా, నవంబర్లో ప్యూర్టోరికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో భారత్కు ప్రాతినిధ్యం అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. అందాల భామల పోటీల్లో అయితే మాత్రం కేరళకు చెందినటువంటి అంటే కజియా అయితే మాత్రం మిస్ యూనివర్సిటీగా ఇండియాగా అయితే మాత్రం ఆమె దక్కించుకోవటం జరిగింది. ఇంకా ఇందులో కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఆంధ్ర పాప్కార్న్ జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్నకు శ్రీకారం అంటూ నిన్న జరిగినటువంటి ఏలూరు జిల్లాలో జరిగినటువంటి సదస్సులో అయితే మాత్రం ఏపీ సీఎం అలాగే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా అక్కడ స్టాల్స్ని సందర్శిస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. కొత్త విధానాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సీఎం ఇదే దేశంలోని తొలి నాన్ జిఎంఓ సీడ్ సాగులో స్వయం సమృద్ధి ఎన్డీఏ లక్ష్యం. సీఎం వ్యవసాయం, ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ తద్వారా విలువ పెరిగి రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక అనంతకు పవన శక్తి అంటూ ఒక కథనాన్ని చూద్దాం. రాయదుర్గంలో స్విట్జర్లాండ్ భారీ పెట్టుబడి దాదాపు 10,000 కోట్లతో 1325 మెగావాట్లు పవన్ విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు సిద్ధం. ఇప్పటికే పూర్తయిన S144 విండ్ బ్లేడ్ల ఉత్పత్తి ప్లాంటు. ఈ ప్రాజెక్టుతో 4,000 మందికి ఉపాధి నేడు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ అంటూ కథనం. దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. పవన విద్యుత్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న స్విట్జర్లాండ్ సంస్థ రాష్ట్రంలో మరోసారి భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నియోజకవర్గంలోని గోవిందవాడలో దాదాపు 10,000 కోట్లతో 1325 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు శ్రీకారం చుట్టనుంది. దీంతోపాటు నియోజకవర్గంలోని కనేకల్లు మండలం ఒలికేర గ్రామంలో అత్యాధునిక S144 విండ్ బ్లేడ్ల తయారీకి సంస్థ సిద్ధమైంది. తక్కువ గాలిలోనూ గరిష్ట విద్యుత్ ఉత్పత్తి ఈ బ్లేడ్ల ప్రత్యేకత సంతరించుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం రాయలసీమలో అనంతపురం రాయలసీమలో అయితే మాత్రం ఈ పవన విద్యుత్ ఉత్పత్తికి అయితే మాత్రం ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. 1325 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అయితే మాత్రం శ్రీకారం. స్విట్జర్లాండ్ భారీ పెట్టుబడి అయితే మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి అలాగే పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ఇద్దరు కూడా ఒక ఇండస్ట్రీ అంటే పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. మొన్న మధ్య మనం చూసినాం మిత్తలు కూడా మనకు కడపలో స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరోపక్క ఇప్పుడు అనంతపురంలో అయితే మాత్రం ఈ యొక్క స్విట్జర్లాండ్ భారీ పెట్టుబడికి అయితే మాత్రం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పవన్ విద్యుత్ మరోపక్క సోలార్ విద్యుత్ ఉత్పత్తి. దీనిపై ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం సోలార్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే మాత్రం సబ్సిడీ మీద వాళ్ళకి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇక పవన విద్యుత్ కూడా దాదాపు భారీ పెట్టుబడి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క సంస్థలు అయితే మాత్రం ఇక దానికి శంకుస్థాపన చేసి దానికి అయితే మాత్రం ఒక అంటే ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడమే ఆకర్షణగా అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీంతో స్విట్జర్లాండ్ అయితే మాత్రం దాదాపు 10,000 కోట్లతో అయితే మాత్రం పవన్ విద్యుత్ ఉత్పత్తికి అయితే మాత్రం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఒక ఇండస్ట్రీ రావటం వలన చాలామందికి కూడా నిరుద్యోగ యువకులకు అయితే మాత్రం ఒక అవకాశాలు అయితే మాత్రం ఉపాధి అవకాశాలు అయితే మాత్రం దొరుకుతాయని కూడా మనం చెప్పొచ్చు. ఇక ఆరోగ్య డిజిటల్ పిహెచ్సిల్లోనూ టెక్నాలజీ వినియోగం, ప్రతి రోగికి డిజిటల్ హెల్త్ కార్డు అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. కాగితంతో పని లేకుండా రోగులకు చికిత్స, పిహెచ్సిలో ఏఐ స్క్రైబ్ సేవలు, డాక్టర్లకు సలహాలు ఇచ్చే ఏఐ టూల్స్ వినియోగం, 6 కీలక సేవలతో సంజీవిని ప్రాజెక్టు 29న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం, పట్టాలెక్కనున్న సంజీవిని ప్రాజెక్ట్ అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం డిజిటల్ సేవలు అయితే మాత్రం ఇక ఆరోగ్య రంగంలో కూడా తీసుకురావడానికి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుంది. మొత్తానికి అయితే పేపర్ రహిత అయినటువంటి సేవలు అనమాట. మొత్తానికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కనుక చూసిన తర్వాత డాక్టర్ దగ్గర మొత్తం అంటే ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అదే విధంగా సేవలు ఉండాలనే విధంగా అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఏపీకి ఎంత ఇస్తే మాకు అంతే నీరు ఇవ్వాలి అని అంటూ నిన్న కృష్ణా బోర్డు భేటీలో అయితే జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఏపీకి ఎంత ఇస్తే మాకు అంతే నీరు ఇవ్వాలి,
అక్టోబర్ దాకా తాగునీటికి 47 టీఎంసీలు కోరిన ఆంధ్ర, ఇక ఈ ఏడాదికి 112 టీఎంసీలు డిమాండ్ చేసిన తెలంగాణ, తమ వాటాను రిజర్వాయర్లో నిల్వ చేయాలని వినతి, ఇక రాష్ట్ర వాదన సమ్మతం కాదని ఏపీ స్పష్టీకరణ, వచ్చే నెల 4కి వాయిదా వేసిన కేఆర్ఎంబి, కృష్ణా బోర్డు భేటీలో తెలంగాణ డిమాండ్, కేటాయింపులపై కుదరని ఏకాభిప్రాయం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడొచ్చు. నిన్న కృష్ణా బోర్డు భేటీలో అయితే మాత్రం తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, వాటా ఎంత ఉండాలి కృష్ణా బేసిన్లో అని చెప్పేసి చర్చించడం జరిగింది. అయితే తెలంగాణ తరపు నుంచి అయితే మాత్రం ఏపీకి ఎంత ఇస్తే మాకు అంతే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద మరి ఎట్లా తీసుకుని ఒక పక్క ఎల్నినో ప్రభావం, వర్షాభావం తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నీటి నిల్వ పరిస్థితిపై ఒక పక్క విద్యుత్ ఉత్పత్తి, 2 రాష్ట్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయాలి, శ్రీశైలం అవ్వచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అవ్వచ్చు చేస్తున్నాం. మరోపక్క తాగునీటి పరిస్థితి మొత్తానికైతే మాత్రం బోర్డు తీర్మానంలో 2 రాష్ట్రాలకు కూడా కృష్ణా బోర్డు ఒకటే చెప్పింది, ముఖ్యంగా త్రాగునీటికే ఉపయోగించుకోవాలి, ఇంకా పంటకు సంబంధించినటువంటి నీరు విడుదల చేసే పరిస్థితులు నేపథ్యంలో దాన్ని ఆచితూచి అయితే మాత్రం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక భూమంత్ర ఖాళీకి చెక్ అంటూ ఒక కథనాన్ని మనం చూద్దాం. విశాఖలో 130 కోట్ల భూదోపిడీకి అడ్డుకట్ట, వెబ్ ల్యాండ్ నుంచి 296/14 ఎంట్రీ తొలగింపు, అందులో చూపిన భూమి 5.33 ఎకరాలు, దీనిపై తనఖా రిజిస్ట్రేషన్ కూడా రద్దు, మధురవాడలో ఫిజికల్గా లేకున్న రికార్డులు, ఆ తర్వాత సర్పవరంలో తనఖా రిజిస్ట్రేషన్, జూలైలో వెలుగులోకి తీసుకొచ్చిన ఆంధ్రజ్యోతి అంటూ సిఎస్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ చర్యలు, సర్వే నెంబర్ 296లోని 50 ఎకరాల రక్షణ అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. మొత్తానికి భూబకాసురులు ఎక్కడున్నా సరే మాత్రం వాటికి అసలు అంటే దీని వెనక పెద్ద తలకాయలు ఉంటాయి, మామూలు వాళ్ళు చిన్నోళ్ళుగా చేసేది, కానీ ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే గతంలో చేసినటువంటి పరిణామాలు అయితే మాత్రం మొత్తానికి ఆంధ్రజ్యోతి దాన్ని ఒక తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని మరి అధికారులు ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో మనం చూడాలి. సర్వీసు టీచర్లకు స్పెషల్ టెట్, విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు, అక్టోబర్ 11 నుంచి పరీక్షలు, పరీక్షా విధానం మార్చాలి అంటూ కొన్ని సంఘాలు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నాయి. మరో అంశం చూద్దాం మనం. నిత్యం ప్రత్యక్ష నరకం, సాదిక్ క్రూరుడు, ఘోరంగా హింసించేవాడంటూ మనకు చూడవచ్చు. రాజమండ్రిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబానికి గురించి మనం ఒకసారి చూద్దాం. నా జీవితం అండగా ఉంటానంటేనే నమ్మా, కొన్ని ప్రైవేటు విషయాల్లో బ్లాక్మెయిల్ చేశారు, ఎదిరించిన ప్రతిసారి నన్ను తీవ్రంగా కొట్టేవాడు, తట్టుకోలేక చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్న నా భర్తకు విషపూరిత కెమికల్స్ ఇచ్చి చంపేశాడు, అతను చనిపోయాక నాపై కంట్రోల్ తీసుకున్నాడు, ఆస్తులు లాకర్ తాళాలు అన్నీ లాగేసుకున్నాడు, మతం మారాలని ప్రతినిత్యం నాపై ఒత్తిడి తెచ్చాడు, సౌజన్య సూసైడ్ నోట్లో సంచలన విషయాలు, జైలుకు సైకో సాదిక్ 14 రోజుల రిమాండ్, జగదీశ్వరెడ్డిని చంపేందుకు తానే సైనైట్ను తెప్పించినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు, మతం మార్పిడికి సంబంధించిన సాదిక్ ఒత్తిడి, ఎస్పీ బిందు మాధవ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇది అసలు ఒళ్ళు గగుర్లు పుడిచేటటువంటి విషయం. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సౌజన్య సూసైడ్ నోట్లోని సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సాదిక్ నిత్యం తనను వేధిస్తూ నరకం చూపించేవాడిని, అతడి వేధింపులు తట్టుకోలేక చాలాసార్లు చచ్చిపోదామని చెప్పేసి అనుకున్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. సాదిక్ ఖాన్ నాకు నిత్యం ప్రత్యక్ష నరకం చూపించేవాడు, కొన్ని ప్రైవేటు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడు, ఎదిరించిన ప్రతిసారి చాలా తీవ్రంగా కొట్టేవాడు, నా భర్త విషపూరిత కెమికల్స్ ఇచ్చి చంపేశాడు. ఇది మొత్తానికైతే మాత్రం అమ్మాయి అంటే ఏఈ నోకరాజు కూతురు చెప్పినటువంటి విషయాలన్నమాట. ఆమె సూసైడ్ నోట్లో ఆమె డిక్కీలో కూడా, ఆమె బైక్ డిక్కీలో కూడా ఈ విషయాలు అయితే మాత్రం వెలుగు చూసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎస్పీ అయితే మాత్రం బిందు మాధవ్ చెప్పినటువంటి కొన్ని విషయాలే అనమాట. ఇంకా దీంట్లో చేయాలి. సాదిక్ని అయితే మాత్రం అరెస్ట్ చేశారు. మతం మారాలని చెప్పేసి ఒక పక్క ఒత్తిడి చేశాడు. తన భర్తని ముఖ్యంగా నోకరాజు కుటుంబం అయితే మాత్రం ఆయనకున్నటువంటి ఆ పరిచయాల నేపథ్యంలో సౌజన్యని అయితే మాత్రం మతం మారాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం, ఈమె భర్తకి సైనైట్ తీసుకొచ్చి విషప్రయోగం చేసి అతను చంపడం జరిగింది. తర్వాత ఈమెని బంగారం లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి లాకర్లు వీటన్నిటికి సంబంధించి తీసుకోవడం జరిగింది. ఒక ఏఈ స్థాయిలో ఉన్నటువంటి అధికారి కుటుంబంపై ఈ విధంగా చేశారంటే దీనిపై అయితే మాత్రం రాజకీయ దుమారం కూడా పెరుగుతుంది. ఈ కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి అంటే ఈమె కుమారుడు ఒక్కడే బతికి పట్టగలిగినది. అతను కూడా స్విమ్మింగ్లో కొంచెం ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఫస్ట్ అంటే క్రీడల్లో అయితే మాత్రం స్విమ్మింగ్లో అతను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ నేపథ్యంలో అతను
ఈదుకుంటూ రావటం జరిగింది. మిగిలినటువంటి ముగ్గురు కూడా చనిపోవడం. ఇదైతే మాత్రం ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతుంది. ఒక పక్క నిన్న బీజేపీ నాయకులు సోము వీర్రాజు కూడా ఈ అంశంపై చెప్పారు. మరోపక్క వైసీపీ మాజీ నాయకులు విజయసాయిరెడ్డి కూడా ఆ బాబుని అయితే మాత్రం పరామర్శించడం జరిగింది. చేసి దీనిపై అయితే మాత్రం న్యాయం ఇచ్చిన అసలు దీని వెనక ఎంత ఉంది, ఇంకా ఏమైనా ర్యాకెట్ ఉందా, మొత్తానికైతే మాత్రం ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించినటువంటి అంశాలపై కూలంకుషంగా దీన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సాదిక్కు అంటే ఒక క్రూర మృగంగా వ్యవహరించిన నేపథ్యంలో దాని వెనక ఇంకెవరన్నా ఉన్నారా అనే విధంగా ఈ విధంగా కొన్ని కుటుంబాలు, కొంతమంది మహిళలు కూడా కొంత ఇచ్చినటువంటి చనువుతోటి వాళ్ళు అల్లుకుపోవటం, దాదాపు ఇంటరాక్ట్ అవ్వటం, తర్వాత చిన్నగా వీళ్ళ యొక్క వీక్నెస్ పాయింట్, వీళ్ళ యొక్క బలహీనతల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ యొక్క వీడియోలు లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చడం, ఏదో చిన్న ఆశ చూపి వాళ్ళని బలవంతంగా లోబరుచుకోవటం, తర్వాత మత మార్పిళ్లకు ప్రోత్సహించడం, రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం సాదిక్ అరెస్ట్ చేయటం, అలాగే ఒక కుటుంబమే ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళిందంటే ఎలాంటి ప్రభావం చూపారో మొత్తానికైతే మాత్రం ఆమె సౌజన్య సూసైడ్ నోట్లో ఉన్నటువంటి వివరాలతో అయితే మాత్రం ఎస్పీ బిందు మాధవ్ కొన్ని విషయాలు అయితే మాత్రం వెల్లడించడం జరిగింది. దానికి ఇంకా పోలీసులు దర్యాప్తు చేసి అసలు వాస్తవాలు ఏంటి, దీని వెనక ఇంకేమైనా నెట్వర్క్ ఉందా అని చెప్పేసి ఇది బీజేపీ మరోపక్క మిగిలినటువంటి రాజకీయ పరంగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించడం జరిగింది. దాని మీద న్యాయ విచారణ జరగాల, ముఖ్యంగా అందులో దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలా. ఒక ఏఈ కుటుంబమే ఈ విధంగా రాజమండ్రి బ్రిడ్జి బెంచ్ నుంచి వాళ్ళు గోదావరిలోకి ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నలు వద్దని భారత్ చెప్పింది, కానీ మా అధ్యక్షుడే మర్చిపోయారు. జూన్లో ఫ్రాన్స్లో జరిగిన మోదీ ట్రంప్ ప్రెస్ మీట్లపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడి. ఇక మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ట్రంప్ గురించి. మోదీ ట్రంప్ భేటీ సందర్భంగా విలేకరులు అంటే ప్రశ్నల కార్యక్రమం అయితే మాత్రం వద్దు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ట్రంప్ అయితే మాత్రం ఇద్దరు భేటీ అయిపోయిన తర్వాత విలేకరులని అడగటం జరిగింది. మీరు క్వశ్చన్లు అడగండి అనే విధంగా ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అది ఇప్పుడు ఆమె అమెరికా రాయబారి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి. మరో అంశం చూద్దాం. మరాఠీ భాష వివాదం. ముంబైలో ఆటోలు ట్యాక్సీల కొరత, డ్రైవర్లకు మరాఠీలో ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి చేసిన సర్కార్ రోడ్లపైకి రావడానికి భయపడుతున్న ఇతర రాష్ట్రాల ఆటోలు ట్యాక్సీ డ్రైవర్లు. ఇది ఎప్పుడు కూడా మహారాష్ట్రలో ఎప్పుడో ఒకసారి అయితే మాత్రం ఇది రాజకీయ దుమారమా లేకపోతే కావాలని చేస్తున్నారో తెలియదు. ఎక్కడో సరే ఒక పక్క మనం తమిళనాడులో కూడా చూస్తున్నాం, స్థానికులు ప్రాధాన్యత అంటూ భాషాపరమైనటువంటి ఉద్యమాలు, అక్కడ గొడవలు కూడా చూస్తాం, రకరకాలైనటువంటి పరిణామాలు జరుగుతున్నాం. మరి దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేదే మనం చూడాలి. ఇక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో పోతిరెడ్డిపాటిపై కంట్రోల్ పెట్టాల్సిందే, మీ ఇష్టం వచ్చినట్లు నీళ్లు తోడేస్తామంటే కుదరదు, ఏపీకి తేల్చెప్పిన తెలంగాణ. మనం ఇంతకుముందు కూడా చెప్పాం, కృష్ణా బోర్డు సమావేశంలో అయితే మాత్రం తెలంగాణ అయితే మాత్రం స్పష్టంగా చెప్పింది. ఇక పోతిరెడ్డిపాటు ద్వారా ఎక్కువగా నీళ్లు తీసుకుపోతామంటే మేము ఒప్పుకోము, ఎక్కువగా ఏ నీళ్లు కేటాయించిందో అంతవరకే తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వాదన అయితే మాత్రం వినిపించడం జరిగింది. కొండా వివాదంపై ఎవరు మాట్లాడొద్దు, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం ఈ విషయం హైకమాండ్ చూసుకుంటుందంటూ నిన్న మొత్తానికి అయితే మాత్రం లండన్ పర్యటన తర్వాత విదేశీ పర్యటన ముగించుకొని అమెరికా పర్యటన అయితే మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించడం జరిగింది. కొండా ఎపిసోడ్ సురేఖ, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పచ్చ కాంగ్రెస్ అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ గురించి ఆమె చెప్పిన నేపథ్యంలో ఇది రేవంత్ రెడ్డి ఉద్దేశించిందని చెప్పేసి చాలామంది ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తీవ్రంగా వ్యాఖ్యానించడం. అదే కోలో మరో పక్క కొండా సురేఖ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బెంగళూరులో కలిసి ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మరో పక్క సీఎం వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పేసి కొండా సురేఖ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మొత్తానికైతే మాత్రం దీన్ని ఇంటర్నల్గా అయితే మాత్రం రేవంత్ రెడ్డి తాను ఏ విధంగా చేయాలో ఒక మంత్రివర్గంలో కొండా సురేఖ అంటే తన కుమార్తె అంటే తనకు తెలియకుండా తన కుమార్తె ఏ విధంగా మాట్లాడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా రెబల్ వాళ్ళు అంటే కొండా సురేఖ వ్యతిరేకంగా అయితే మాత్రం వ్యాఖ్యానించినటువంటివి చూద్దాం. అయితే నిన్న ప్రెస్ మీట్లో అయితే మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏఐసిసి పిసిసి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, ఇది ఎవరు కూడా దీని మీద మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా సరే హైకమాండ్ చూసుకుంది, హైకమాండ్ తీసుకునేటటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నా టూర్ను అడ్డుకోవటం తెలంగాణను అవమానించటమే,
4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర. పర్యటనకు బ్రేక్ వేసినా నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు. గుజరాత్ సీఎం విదేశీ పర్యటనలో ఎందుకు కాలే? పీఎం మోదీ ఆ రాష్ట్రానికే బ్రాండ్ అంబాసిడరా? మరి మీరెవరి అనుమతితో పాక్కు వెళ్లి బిర్యానీ తిన్నారు? ప్రధాని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రం తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించిన బీజేపీ కార్యకర్తల విదేశాంగ శాఖ అధికారి తీరు ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్షే. పార్లమెంటు ఉభయ సభల్లో నిలదీస్తామంటూ నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. మొత్తానికైతే మాత్రం లండన్ పర్యటన అయితే మాత్రం అయిపోయింది. మరొక అమెరికా పర్యటనకైతే మాత్రం కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. దీనికి బీజేపీ కుట్రపూర్తిగా చేసినటువంటి ప్రయత్నం. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. ఒక పక్క గుజరాత్ లేకపోతే బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు అయితే మాత్రం అవకాశం ఇస్తారు. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో నేనున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన అంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ అయితే మాత్రం చెబుతుంది అంతే ముందే ఇవ్వాలి, మీరు ఏ కార్యక్రమాలకు వెళ్తున్నారు అనేది ముందే ఇవ్వాలి, ఆ విధంగా ఇవ్వలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పినటువంటి విధానం ప్రకారం అయితే మాత్రం నెల రోజుల ముందుగానే మేము విదేశీ వ్యవహారాల శాఖ అయితే మాత్రం మేము వివరణ ఇచ్చాము, ఏ విధంగా వెళ్తున్నామని చెప్పేసి మొత్తం కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారు. ఇది తెలంగాణ ప్రజల్ని అవమానించడం, నన్ను అక్కడనే అవమానించినట్లు కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరో అంశం చూస్తున్నాం. తెలంగాణ యూత్కు జపాన్ టెక్నాలజీ అంటూ చేయవచ్చు. పరిశ్రమలకు విద్యాసంస్థల అనుసంధానం, ఏటీసీలకు సాంకేతిక బదిలీ. ఒసాకా తెలంగాణ మధ్య నైపుణ్యాభివృద్ధి, జపనీస్ భాష ఉద్యోగ కల్పనపై కుదిరిన అవగాహన ఒప్పందాలు. ఇక కిండియా యూనివర్సిటీ ఒసాకా వైస్ గవర్నర్తో మంత్రి వివేక్ వెంకటస్వామి బృందం భేటీ అని చెప్పేసి మొత్తానికైతే మాత్రం ఈయన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే మాత్రం విద్యార్థులకి నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి. జపాన్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, భాషలు నేర్చుకుంటే ఈజీగా అక్కడికి వెళ్ళి ఏదైనా ఉపాధి అక్కడ పొందాలన్నా సరే ఈజీ అవుద్దన్న ఉద్దేశంతో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే మాత్రం ఆయన పర్యటించడం జరిగింది. జపాన్ అంటే తర్వాత జపాన్ అణుబాంబు తర్వాత ఎంత ఇదైపోయి వాళ్ళు కొంచెం రిలైజ్ అయ్యి ఏ విధంగా అభివృద్ధి చెందారు, వాళ్ళు అక్కడ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకు వెళ్తున్నారనే దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక మరో అంశం చూద్దాం. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. దీనికి ప్రతి సభ్యుడు సభకు తప్పనిసరిగా హాజరు కావాలి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇవ్వాలి అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం చూడొచ్చు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధి విధానాల గురించి కూడా మంత్రులతో చర్చించినట్లు తెలుస్తుంది. సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యేలకేం సంబంధం? లబ్ధిదారుల గుర్తింపు, పైసల పంపిణీ బాధ్యత అధికారులదే. ప్రజాధనంతో అమలు చేసే పథకాలకు రాజకీయ రంగు సరికాదు. హైకోర్టు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్పై మధ్యంతర ఉత్తర్వులు సవరణ. దివ్యాంగ యువతులకు పథకాల ప్రయోజనం కొనసాగింపునకు అనుమతి. కౌంటర్ దాఖలు చేయని రాష్ట్రం. సింగిల్ జడ్జి ఆర్డర్పై ప్రభుత్వం అయితే మాత్రం అప్పీల్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఏదైనా సరే అమలు చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం అధికారులకు ఉంటుంది. ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఏం సంబంధం అనే విధంగా హైకోర్టు అయితే మాత్రం కొన్ని అంశాలపై కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి పథకాలపై అయితే మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఇవి అంటే ఒక పక్క కృష్ణా జలాలపై అయితే మాత్రం నిన్న తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం నీళ్లు త్రాగునీటికి ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. మరోపక్క ఏలూరు జిల్లాలో జరిగినటువంటి సదస్సులో అయితే మాత్రం సిపి రాధాకృష్ణ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇది వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.